హలో అందరికీ, నేను డాక్టర్ మేఘ చటోపాధ్యాయ మరియు ఈ రోజు మన ఇంటి నుండి చేయగలిగే కొన్ని ప్రభావశీల నివారణల గురించి చర్చించబోతున్నా. పాము ప్లాంటర్ సోరియాసిస్ ఇది మీ చేతుల తాడుపై భాగాన్ని మరియు మీ పాదాల అడుగు భాగాన్ని ప్రభావితం చేసే సోరియాసిస్ రకాలలో ఒకటి. ఈ రకమైన సోరియాసిస్ ఇతర రకాల కంటే మరింత సవాలుగా ఉంటుంది, ఎందుకంటే ఇది మన చేతుల అరచేతులు మరియు పాదాల అడుగు భాగాలను ప్రభావితం చేసే ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. కానీ సరైన ట్రీట్మెంట్ మరియు టిప్స్ను ఎంచుకుంటే మీరు దాన్ని పూర్తిగా ట్రీట్ చేయవచ్చు. మరియు ఈ చిట్కాలను ఎంచుకుంటే మీరు మీ ఇంట్లోనే సోరియాసిస్ లక్షణాలను నిర్వహించవచ్చు. మొదట మనం పాము ప్లంత్ సోరియాసిస్ ఎలా ప్రభావితం చేస్తుందో మరియు ఇది జీవితాన్ని ఎలా కష్టతరం చేస్తుందో అర్థం చేసుకోవాలి. పాము ప్లాంటర్ సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక చర్మ సమస్య. ఇది చేతుల అరచేతులు మరియు పాదాల అడుగు భాగాలపై ఎర్రని పొలుసులతో గుర్తింపబడుతుంది. ఈ పరిస్థితితో ఉన్న రోగులు తమ చేతులు మరియు పాదాలను నిరంతరం ఉపయోగించడం వల్ల గణనీయమైన కష్టాలను ఎదుర్కొంటారు. దీనివల్ల నొప్పిగా ఉండే పగుళ్లు మరియు రక్తస్రావం ఏర్పడవచ్చు. ఇది రోజువారీ కార్యకలాపాలు మరియు జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నడవడం, వస్తువులను పట్టుకోవడం మరియు చిన్న చిన్న కదలికలు కూడా చాలా నొప్పిగా మార్చవచ్చు. దాని కనిపించే స్వభావం వల్ల పాము ప్లాంటర్ సోరియాసిస్ మానసిక బాధను కూడా కలిగించవచ్చు. చికిత్స చేయకపోతే లేదా సరిగా నిర్వహించకపోతే ఇది రెండవ సంక్రమణలకు దారితీస్తుంది, పరిస్థితులను ఇంకా సంక్లిష్టం చేస్తుంది. అదనంగా సోరియాసిస్తో సంబంధించిన దీర్ఘకాలిక మంటగుండె వ్యాధులు, ఆర్థరైటిస్ మరియు డయాబెటిస్ వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల అభివృద్ధి ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు పాము ప్లాంటర్ లేదా ఏదైనా రకమైన సోరియాసిస్తో బాధపడుతుంటే మీ చర్మాన్ని ఉపశమనం చేయడానికి మరియు నయం చేయడానికి సహజ మార్గాలను ఇప్పుడు మనం అన్వేషిద్దాం. ఈ నివారణలను మీ రోజువారీ జీవనశైలిలో చేర్చుకుంటూ మీరు దాని లక్షణాలను నిర్వహించవచ్చు. గుర్తుంచుకోండి, మీ సోరియాసిస్ను చికిత్స చేయడానికి నివారణలు మాత్రమే కాదు, సరైన నిర్వహణ మరియు చికిత్స కూడా అవసరం అని అది యొక్క మూలాల నుండి సోరియాసిస్ను ఎత్తివేయడానికి. మొదటగా మీ చర్మం తేమగా ఉంచడం చాలా అవసరం. సియా ఆయుర్వేద సోరియా బాడీ లోషన్ వంటి మంచి సోరియాసిస్ బాడీ లోషన్ పాల్మో ప్లాంటర్ సోరియాసిస్పై అద్భుతంగా పనిచేస్తుంది. ఇది పూర్తిగా సహజమైనది మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది. అదనంగా మీ చర్మం ఆర్ద్రతను నిలుపుకుని మీ సోరియాసిస్ మంటలను తగ్గించడానికి మీ సోరియాసిస్ ప్యాచ్పై షియా బటర్, అలోవెరా మరియు జాజోబా ఆయిల్ వాడవచ్చు. సంఖ్య 2 ఉత్తమ సహజ మాయిశ్చరైజర్లలో ఒకటి దేశీ ఘీ లేదా క్లారిఫైడ్ బటర్. మీరు దేశీ నెయ్యి యొక్క సన్నని పొరను ప్రభావిత ప్రాంతానికి వర్తించవచ్చు, ఇది మీ చర్మాన్ని లోతుగా పోషించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా మీరు కర్పూరంతో కలిపిన కొబ్బరి నూనెను సోరియాసిస్ ఎర్రబడిన చర్మంపై అద్భుతమైన మాయిశ్చరైజింగ్ మరియు ఉపశమనం కోసం ఉపయోగించవచ్చు. సంఖ్య 3 పసుపు ఒక ప్రసిద్ధ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్. ఇది ఒక శక్తివంతమైన మరియు సహజమైన మూలిక. ఇది మీ సోరియాసిస్ను లోపల నుండి బయటకు నిర్వహించడానికి సహాయపడుతుంది. మీరు ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ టర్మరిక్ పొడి కలిపి త్రాగవచ్చు, లేదా మీరు ప్రతిరోజు ఫ్రెష్ అలో వేరా జెల్లో టర్మరిక్ పొడి కలిపి పేస్ట్ తయారు చేసి ఇది శరీరం లోపలి మరియు బయట నుండి మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సంఖ్య 4 కలబంద జెల్ దాని శోథ నిరోధక మరియు మాయిశ్చరైజింగ్ గుణాల కారణంగా పాము ప్లాంటర్ సోరియాసిస్ నిర్వహణలో చాలా ప్రభావశీలం. ఇది చర్మాన్ని ఉపశమనం చేస్తుంది, ఎరుపును తగ్గిస్తుంది మరియు దురదను తగ్గిస్తుంది. మీరు ప్రభావిత ప్రాంతాలపై ఉదారంగా శుద్ధమైన అలో వేరా జెల్ను రోజుకు 2 సార్లు వర్తించవచ్చు. కలబందలోని సహజ ఎంజైమ్లు మరియు విటమిన్లు వైద్యును ప్రోత్సహిస్తాయి మరియు చర్మ అవరోధాలను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. పాము ప్లాంటర్ సోరియాసిస్ చికిత్సకు ఇది సున్నితమైన మరియు ప్రయోజనకరమైనదిగా మారుతుంది. నియమితంగా అప్లికేషన్ ద్వారా చర్మం యొక్క టెక్స్చర్ మరియు కంఫర్ట్లో గమనికరమైన మెరుగుదల చూడవచ్చు. సంఖ్య 5 పాము ప్లాంటర్ సోరియాసిస్ నిర్వహణకు ఓట్మీల్ స్నానం ఒక ప్రభావవంతమైన చికిత్స. ఓట్మీల్ ఓదార్పు మరియు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఇది దురదను తగ్గించడంలో, ఎరుపును తగ్గించడంలో మరియు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. తయారు చేయడానికి మీరు గోరువెచ్చని స్నానపు నీటిలో 1 కప్పు సన్నగా రుబ్బిన ఓట్మీల్ను జోడించి 1520 నిమిషాలు నానబెట్టవచ్చు. ఈ ఓట్మీల్ స్నానం చర్మం మృదువుగా అవ్వడానికి మరియు మీ సోరియాసిస్ చర్మం నయం అవ్వడంలో సహాయపడి రక్షణ అవరోధం ఏర్పరచడంలో సహాయపడుతుంది. మరియు నియమితంగా ఓట్మీల్ స్నానం సోరియాసిస్ లక్షణాలను గణనీయంగా తగ్గించి ఉపశమనం మరియు మృదువైన చర్మం అందించగలదు. చివరగా, పాము ప్లాంటర్ సోరియాసిస్ను నిర్వహించడానికి నీమ్ ఒక శక్తివంతమైన సహజ నివారణ. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాల కారణంగా ఇది ఎరుపు, దురద మరియు స్కేలింగ్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉపయోగించడానికి సియా ఆయుర్వేద సోరియా నూనెతో కలిపిన వేప నూనె లేదా వేప పేస్ట్ను ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాలకు నీరుగా అప్లై చేయండి. వేప మరియు సియా ఆయుర్వేద సోరియా నూనెలోని క్రియాశీల సమ్మేళనం చర్మ వైద్యానికి మద్దతు ఇస్తుంది మరియు అంటువ్యాధులను నివారిస్తుంది. ఇది సోరియాసిస్కు ప్రయోజనకరంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, స్థిరత్వం కీలకం. ఈ నివారణలతో ఉత్తమ ఫలితాల కోసం వాటిని మీ దినచర్యలో చేర్చండి. మీరు ఎటువంటి ఫలితాలను కనుగొనకపోతే ఆందోళన చెందవద్దు, మేము కేవలం 1 కాల్ దూరంలో ఉన్నాము. కింది వీడియోలో పేర్కొన్న నంబర్కు నేరుగా కాల్ చేయవచ్చు. చూసినందుకు ధన్యవాదాలు మరియు ఈ హోమ్ రెమెడీస్ మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. అదంతా నేటి వీడియో కోసం తరువాతి వీడియోలో మీతో ఆరోగ్యకరమైన చిట్కాలతో కలుస్తాను.
మీకు